అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 14వ తారీఖు ఏప్రిల్ నుంచి 20వ తారీఖు ఏప్రిల్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో, వాటి గ్రహస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే 3 గ్రహాలు మార్పు చెందాయన్నమాట. మొట్టమొదటిది సూర్యుడు. తమిళ వర్షపరపు అంటారు. తమిళనాడు వాళ్ళకి ఏదైతే కొత్త సంవత్సరం అనేది సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తే మొదలవుతుందన్నమాట. అయితే మేషంలోకి సూర్యుడు రావడం 12 రాశులకు వాటి ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే శుక్రుడు మీనరాశిలోకి వచ్చేశాడు. బుధుడు కూడా వక్రగతిలో ఉండి మీనరాశిలోకి రావడం జరిగింది. మరి దీనివల్ల కూడా 12 రాశుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే సూర్యుడు, గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుజ గ్రహాలు కుంభరాశిలో, శుక్ర బుధ రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మిథునం కర్కాటకం సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు. ఈ వారంలో మనం కానీ చూసుకుంటే మొట్టమొదటి ఆదివారం నుంచి శనివారం వరకు, ఆరుద్ర నక్షత్రం నుంచి పుబ్బా నక్షత్రం వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు కూడా ఈ వార ఫలాలు మీకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా శ్రద్ధగా విని మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం కానీ నా యొక్క పై నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి 15 నిమిషాలు 20 నిమిషాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులున్నా సరే, సమస్యలున్నా సరే వాటికి పరిష్కారం అనేది జ్యోతిష శాస్త్రంలో దొరుకుతుంది. మీరు చేయవలసిందల్లా సరైనటువంటి జ్యోతిష్యుడి దగ్గరని మీరు కాంటాక్ట్ చేయడమే. కాబట్టి చిన్నగా గురుదక్షిణ ఉంటుంది. దీనికి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మీ ముఖం కలిసిన ఒక ఫోటో, చేతి రేఖలు ఆడవాళ్ళది ఎడమ చేయి, మగవాళ్ళది కుడి చేయి పంపించండి. ముఖం ఫోటో పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను. సింహరాశి వాళ్ళకి 4వ తారీఖు ఏప్రిల్ నుంచి 20వ తారీఖు ఏప్రిల్ వరకు ఈ వారమంతా కూడా సూర్యగ్రహం యొక్క మార్పు చాలా మేలు కలిగించింది. సూర్యుడు ఉచ్చ స్థితిలో మేషరాశిలోకి రావటం, అతి ఉత్సాహాన్ని కలిగి ఉండి, మంచి మనోధైర్యాన్ని కలిగి ఉండి అన్ని పనులు టకటకటక చేసేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అదృష్టం మీ వెనకాలే ఉంటుంది అని చెప్పాలి. సింహరాశి వాళ్ళకి ధన ఆదాయానికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు ఈ రాశి వాళ్ళకి అష్టమంలో వచ్చేసాడు కాబట్టి ధన ఆదాయంలో గండి కొడతాడు. కుటుంబంలో కాస్త ఇబ్బందులు కలుగుతాయి. చదువు విషయంలో, పిల్లల విషయంలో జాగ్రత్తగా వహించాల్సిన మంచిది. వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో బాగా దెబ్బలు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వ్యాపారంలో జాగ్రత్త వహించడం మంచిది. శుక్రుడి యొక్క మార్పు వల్ల ఈ జాతకం వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత మనకు ఇది ఉన్నా కూడా, స్కిల్స్ ఉన్నా కూడా అధికారులు పట్టించుకోరు. అలాగే లేనిపోని పాలిటిక్స్లో మనం ఇరుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా జాగ్రత్త వహించడం, ఉద్యోగంలో ఇప్పట్లో మార్పులు చేర్పులు పనికిరావు కాబట్టి గమ్మునుగా ఉండి ఉద్యోగం చేసుకోవడం మంచిది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు అవన్నీ కొనడానికి అనుకూలంగా లేదు. సంతానం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లల చదువు బాగుంది. విదేశీయానాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి బాగుంటారు. అదృష్టం కూడా ఈ వారం మనకి బాగా ఉంది. అదృష్టం గురించి ఎటువంటి టెన్షన్ అక్కర్లేదు. మంచి అదృష్టవంతులు అవుతారు. ఈ వారంలో మీకు ఉద్యోగరీత్యా ఆల్రెడీ ఇబ్బందుల గురించి చెప్పాను. వ్యాపారం చేసే వాళ్ళకి కూడా నష్టాలు బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సింహరాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయడం, రోజు ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిది. మీరందరూ 12 రాశుల యొక్క ఫలితాలు విన్నారు కదా. ఇక మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పై నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ నా యూట్యూబ్ ఛానల్ పేరు thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, జ్యోతిష్యం కొరకు మీరు నన్ను సంప్రదిస్తారని ఆశిస్తూ మా ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.